హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ మహేష్ ఛానల్. మన ఛానల్లో మన తెలంగాణ ప్రజలు ఎవరున్నా కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో లభిస్తూ ఉంటాయి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్లో ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీకు ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ఏదైతే 500 రూపాయలకి ఇస్తామని చెప్పారో దాని గురించి నిన్ననే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడే దాన్ని మీకు తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే నిన్న చెప్పినట్టుగా మనం ముందు డబ్బులు కడితే తర్వాత మన అకౌంట్లో వేస్తారా, లేదంటే గవర్నమెంటే మనం 500 ఇచ్చేది కాకుండా మిగతా గ్యాస్ ఏజెన్సీస్కి ఇస్తుందా అనేది మీకైతే నిన్న డౌట్ అయితే ఉండేది. దాన్ని ఇలా క్లారిటీ అయితే వచ్చేసింది. గ్యాస్ ఏజెన్సీతో అయితే ఒప్పుకోలేదు. తర్వాత మనం 500 కట్టి తర్వాత డబ్బులు ఇస్తామంటే దానికైతే గ్యాస్ ఏజెన్సీస్ అయితే ఒప్పుకోలేదు. ముందు మనం మొత్తం డబ్బులు పే చేసిన తర్వాతనే మనకి బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. అండ్ ఇంకా ఒక రిసిప్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలు గ్యాస్ సిలిండర్. సో ఈ రిసిప్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే 500కి గ్యాస్ సిలిండర్ రావడం అయితే జరుగుతుంది. ఈ రిసిప్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన గ్యాస్ సిలిండర్ 500 అని ఉంది. అండ్ ఖర్చు, మీరు ఏ సిలిండర్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్, అండ్ మీ గ్యాస్ బుక్ మీద కస్టమర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. ఆ కస్టమర్ ఐడి అయితే ఇక్కడ ఉండాలి. అండ్ బుక్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది. పేరు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ఉంది కదా, సో ఇది డెమో కోసం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ఉంది. మీకు ఈ రిసిప్ట్ వచ్చినప్పుడు మీ పేరు ఇక్కడ ఉండాలి. అండ్ చిరునామా వచ్చేసి తెలంగాణ. ఆర్డర్ నెంబర్, తేదీ, మీరు గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారు ఏంటి, ఆ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. పాత రేటు 1210 రూపాయలు, కొత్త రేటు 500. నగదు మెమోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ డెలివరీ తేదీ ఎప్పుడు ఉందో అది ఉంటుంది. ఈ రిసిప్ట్ అయితే మీరు ఖచ్చితంగా గ్యాస్ డెలివరీ చేసే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు మళ్ళీ డబ్బులు పడకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఈ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్కీమ్కి ఎవరి పేరైతే రాదో వాళ్ళు మళ్ళీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజాపాలన దరఖాస్తు ఉంటుంది కదా, దాన్ని ఫిలప్ చేసి మళ్ళీ కంప్యూటరైజ్ చేసుకుంటే మీకు తర్వాత మీరు ఎలిజిబులా కాదా చూసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ మహేష్, వాచింగ్ మైటెక్ మహేష్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.